తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని కచేరీ వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్స్ లో శనివారం దోపిడీ చోటు చేసుకుంది. మధ్యాహ్న సమయంలో షాపులోకి వచ్చిన ఓ దుండగుడు కొనుగోలు చేస్తున్నట్లుగా నటిస్తూ కొంతసేపు అక్కడే తిరిగి అనంతరం ఒక్కసారిగా షాపు యజమాని కళ్ళల్లో కారం పొడి చల్లి బంగారు నగలను పట్టుకెళ్లాడు. కారం పొడి చల్లడం వల్ల యజమాని కొంతసేపు ఏం చూడలేని పరిస్థితి ఏర్పడటంతో దుండగుడు ఆ అవకాశాన్ని వినియోగించుకుని షాపులో ఉన్న సుమారు 45 లక్షల విలువైన 916 బంగారు నగలను అపహరించుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో కచేరీ వీధి పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని కచేరీ వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్స్ లో శనివారం దోపిడీ చోటు చేసుకుంది. మధ్యాహ్న సమయంలో షాపులోకి వచ్చిన ఓ దుండగుడు కొనుగోలు చేస్తున్నట్లుగా నటిస్తూ కొంతసేపు అక్కడే తిరిగి అనంతరం ఒక్కసారిగా షాపు యజమాని కళ్ళల్లో కారం పొడి చల్లి బంగారు నగలను పట్టుకెళ్లాడు. కారం పొడి చల్లడం వల్ల యజమాని కొంతసేపు ఏం చూడలేని పరిస్థితి ఏర్పడటంతో దుండగుడు ఆ అవకాశాన్ని వినియోగించుకుని షాపులో ఉన్న సుమారు 45 లక్షల విలువైన 916 బంగారు నగలను అపహరించుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో కచేరీ వీధి పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. చేతిలో పెట్టుకొని ఉన్నాడు అప్పటి నుంచి చూస్తాను. బైక్ నంబర్ వస్తే మనం ఏదైనా చేసేదాన్ని ఇంత పుట్టినాడు పోనీ చూడండి.